హైవేస్ మార్నింగ్ అన్ని న్యూస్ ఛానల్స్లో వెబ్సైట్స్లో వచ్చింది ఏంటి? సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినోడు దొరికాడు అని. ఇలా 20 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. ఈ బాంద్రా పోలీస్ స్టేషన్లో వాడు దొరికాడు అని తీసుకొచ్చారు అని. ఎందుకు చేసావు ఏంట్రా అన్నప్పుడు వాడు సమాధానం కూడా చెప్పాడు. నేను ముందు షారుఖ్ ఖాన్ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, అది చూసి ఇట్లా కాదులే ఎవరింటికి వెళ్దామని చూస్తే ఇక్కడ సెక్యూరిటీ వీక్గా ఉంది, సీసీటీవీ లేవు, అందుకే వీరింట్లోకి వచ్చాను, ఫైరెన్స్ దిగుతారు లోపలికి వెళ్ళాను అని వాడు చెప్పాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఏవో ఇప్పుడు చూస్తే అబ్బాయి మేము ఎవరు పట్టుకొని పోలీసులు అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాడితో ఇంట్రాగేషన్ చేసి వీడి వల్ల ఒక మనిషి ప్రాణమే పోయేది, అదృష్టం బతికాడు, వీడిని బయటకు వదిలిపెట్టిన, కోర్టులో హాజరుపరిచిన ఎంతమంది శిక్ష మరలా బయటకు వదులుతారు, మరలా వీడు హరాసం సృష్టిస్తాడు, వీడు సైకోలా ఉన్నాడు, వద్దురా బాబు ఎన్కౌంటర్ చేసేద్దాం అని అనుకున్నారేంటి నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ దయానాయక్ అప్పచెప్పారు. దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ 80 ఎన్కౌంటర్లు చేశాడు ఇప్పటికి. గోలీమార్ సినిమా కానీ మన టెంపర్ సినిమాలకు కానీ ఇన్స్పిరేషన్ వచ్చేసి నాకు ఇతనే అన్నట్టుగా ఇండైరెక్ట్గా పూరి జగన్నాథ్ చెప్తూనే ఉంటాడు. సో ఇప్పుడు విషయం ఏంటి? దయానాయక్ అప్పచెప్పారు కాబట్టి దయానాయక్ ఇలా చెప్పాడా, వాడిని పట్టుకున్న మీడియా చూసినా వీడికి వాడు కాదు, సీసీటీవీలో ఉన్నాడు, వీడు వేరు, అందుకే అసలు మేము ఎవరు పట్టుకోలేదు వదిలేసామని చెప్పి వీడిని ఇంట్రాగేషన్ చేసి వీడిని లేపేద్దామని చెప్పాడా? లేదు ముంబై పోలీసులు కాదు మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పిందా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా? అసలు వీడి వెనక పెట్టిన నెట్వర్క్ ఉంటే అది తెలుసుకుందాంలే అని చెప్పేసి వాడిని సపరేట్ వేరే చోట ఉంచారు. ఏం అర్థం కావట్లేదు. ఉదయం వాడు దొరికాడు అన్న ఫుటేజ్లో ఏవైతే బయటకు వచ్చాయో అది నిజం, కానీ వాడు కాదు. ఇప్పుడు ఎవడైతే మీరు చూశారో వీడు మన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చొరబడ్డవాడు కాదు, అసలు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని అంటున్నారు, మా దగ్గర ఎవరు లేరని అంటున్నారు. సో మొత్తానికి ఎక్కడదో తేడా కొడుతుంది. ఇక ఇబ్రహీం అండి సైఫ్ అలీ ఖాన్ యొక్క కొడుకు, అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో షార్ప్గా ఆలోచించాడు. అండ్ అసలు విషయం చెప్పాలి ఇక్కడ నేను, వాస్తవానికి సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి కత్తిపోట్లు దిగేవి కాదు. ఎవరైతే తైమూర్ అలీ ఖాన్ పెద్దోడు, చిన్నోడు జహంగీర్ అలీ ఖాన్, వీళ్ళకి ఆయాలు ఉన్నారో నానీలు, కేర్ టేకర్, వాళ్ళు భయపడి పిల్లల్ని తీసుకొని పై అంతస్తుకు వెళ్తూ 11వ అంతస్తు నుంచి అప్పటికే సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. ఆ వచ్చినోడు అక్కడే ఉన్నాడు, దుండగుడు, పిల్లలు వాళ్ళు అంతా ఉన్నారు. నీకేం కావాలి ఏంటని చెప్పి సైఫ్ అలీ ఖాన్ అడిగాడు. వాడు నాకు ₹1 కావాలన్నాడు. ఈలోపు ఇద్దరు మాటలు జరుగుతున్న మూమెంట్లో పిల్లల్ని చూసుకుని ఆయాలు బయటకు వెళ్తూ డోర్ పెట్టేశారు. ఆ డోర్ పెట్టిన మూమెంట్లోనే ఆల్రెడీ ఒక చేతిలో పెద్ద కర్ర లాంటిది, ఒక చేతిలో కత్తి లాంటిది ఉంది వాడి దగ్గర. దాంతో మాట మధ్యలోనే ఇక సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసేసాడు, అడ్డదిడ్డంగా పొడిచాడు. ఆ పెనుగులాట దాదాపు 15-20 నిమిషాలు దాదాపు జరిగిందట. అంటే డిస్కషన్ నడుస్తూనే వాడు వచ్చేసి డబ్బిమ్ముని అడగటం కానీ, నేను తీసుకొస్తాను చెప్పటం కానీ, వాళ్ళు బయట ఆల్రెడీ తాళం పెట్టలేరు, పులుసు పట్టిస్తారని కానీ రకరకాలుగా, అంటే ఆ న్యానీలు ఎవరైతే కేర్ టేకర్లు ఉన్నారో వాళ్ళ యొక్క భయంతో గడిపెట్టి వెళ్ళారు చూసారా, అదే ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడానికి ఆస్కారం ఏర్పరిచింది. అదర్వైజ్ వాడు అరే వీళ్ళు వచ్చేసారా పట్టుకుంటారని అనుకున్నప్పుడు దాన్ని పారిపోయాడు. వాళ్ళు బయట గడిపెట్టారు. ఈలోపు ఇక అరుపులు కొట్లాటలాగా లోపల ఏదో జరుగుతున్న భయం వేసింది. దాన్ని ఇమీడియట్గా వచ్చి డోర్లు తీశారు. అప్పుడు రక్తం అడుగులు ఆయన పడి ఉన్నాడు. ఇంకప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈలోపు మళ్ళా సెక్యూరిటీ అసలు ఎటు వెళ్ళిపోయారు ఏంటంటే అది ఇక్కడ పెద్ద డౌటు. 12 అంతస్తులు, సీసీటీవీలు లేవంట, లాగ్ బుక్లు ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు ఆ బుక్కులు లేవంట, ఎంట్రీ చేయటాలు లేవంట, అండ్ సెక్యూరిటీ నైట్ ఉండాల్సిన ఎవరు లేరు, అండ్ కార్లు మొత్తం గ్యారేజ్లో ఉన్నాయి. ఇక ఈ మూమెంట్లో ఇన్సిడెంట్ జరగగానే ఇబ్రహీం వచ్చాడు. ఇంక వచ్చి రాగానే కార్ గ్యారేజ్లో ఉంది, అండ్ అంబులెన్స్ ఫోన్ చేసి రావడానికి టైం పట్టింది. వాళ్ళ నాన్న తీసుకొని ఇంకా ఇమీడియట్గా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఆటో వస్తే ఆటో ఎక్కేసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించాడు. అంత షార్ప్గా ఇలాగ ఆలోచించారండి ఎవరైనా సరే. చాలామంది ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేద్దామా, మనమేం చేద్దాం, వాళ్ళని వెళ్తాం, వీళ్ళ మీద ఏడుస్తూ లైక్ ఇలా చేస్తుంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించగలిగి ప్రమాదం జరిగింది, ఇప్పుడు కాపాడుకుంటే ఒకటే దారి, ఇమీడియట్గా పక్కకి వెళ్ళిపోవాలి, ఎందులో అయినా సరే అనుకుని తీసుకెళ్తారు చూసారా, అది తెలివైన పని. ఇబ్రహీం అదే చేశాడు. మన డాక్టర్లు చెప్తున్నారు కదా, 2.5 అంగుళాలు దిగింది బాడీలోకి, 2 mm, దట్ మీన్స్ 2 మిల్లీమీటర్, అంటే ఓ రకం ఇంటర్వ్యూ వాసి అనుకోండి. ఆ కొంచెం లోపల కిందకి దిగినట్టయితే ఆల్మోస్ట్ పాపం బాడీ చచ్చుబడుతున్నాయేది, పని చనిపోతున్నాయేది. సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకే దేవుళ్ళ కాపాడుకున్నాడు. ఎలా? ఇన్సిడెంట్ జరగగానే తీసుకెళ్ళి డిలే అవ్వకుండా, అండ్ ఆ పెనుగులాటలో
ఆ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో సైకిడు ఎవడైతే ఉన్నాడు ఎక్కువ పడవల ఆల్రెడీ 2.5 అంచులు గట్టిగానే వెళ్ళింది వెనకాల కత్తిపెట్టి అటాచ్ చేసి చూడండి అసలు. సో వీడికి ఇంటెన్షన్ ఏంటంటే ఇక మీదట మీకు తెలిసి ఎవరికైనా ప్రమాదంలో ఉన్నారంటే అంబులెన్స్ వచ్చేవరకు కానీ కార్లు వచ్చేవరకు కానీ మన స్టేటస్ అంటే మనం ఏంట్రా అన్నట్టు ఆలోచించవద్దు. నీరు పై ఉన్నటువంటి ఆసుపత్రి పట్టుకెళ్తానికి ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ సపోర్ట్ తీసుకోండి. అలాగే మళ్ళీ తోపుడు బండి ఎద్దుల బండి ఇలా కాదు, కొంచెం బెటర్గా త్వరగా వెళ్ళేటట్టుగా ఉండేది, కంఫర్ట్ ఉండేది, అలాంటివి చూసుకొని వెళ్ళండి. అండ్ మెయిన్గా ఇక మీదట అయినా అక్కడ గొడవ జరిగేలా ఉందిరా అంటే మీరు ఆ గొడవని ఆపడానికి ట్రై చేయండి తప్ప అవతల వాడిని భయపెట్టి వాడు ఏది పడితే చేసేలా చేయకండి. ఖచ్చితంగా మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఫస్ట్ వాడు వచ్చింది బొడ్డోడు జహంగీర్ అలీ ఖాన్ వాడు రూమ్ కంట వాష్రూమ్లో ఉంటే లైట్ వెలుగుతూ ఉంటే కరీనా కపూర్ అనుకుందంట ఆమె, ఎవరు కేర్ టేకర్. బట్ అలాగే ఉంటే అప్పుడు ఆమెకు డౌట్ చూస్తే వాడు దాంతో బెదిరిస్తూ దగ్గరికి వస్తున్నాడు. ఆ పిల్లోని తీసుకొని తైమూర్ రూమ్కి వెళ్ళింది. పొట్టోడు రూము, పెద్దోళ్ళు ఒక రూము. తైమూర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు బెల్లు కొట్టారు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఆడుకొచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత వీడిని చూసి ఎవర్రా నువ్వు, ఏంట్రా నువ్వు, ఏం కావాలరా నువ్వు అంటుంటే డబ్బు కావాలి, దగ్గరికి వస్తే చంపేస్తా, పొడి చేస్తా. ఇంకా అక్కడి నుంచి డిస్కషన్ మొత్తం స్టార్ట్ అయింది. ఓవరాల్గా మాట్లాడుకున్నప్పుడు వాడు వచ్చేసి ఫైర్ ఎగ్జిట్ ద్వారానే లోపలికి వచ్చాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా మరలా బయటికి వెళ్ళాడు. సీసీటీవీ లేవు. వాడు చెప్తున్నది ఏంటి, షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర నేను వెళ్ళాను, మన 14 తారీఖున మొత్తం రెక్కి చేశాను. ఓ అమ్మ, అవును వాడు దొరకలేదు అనుకున్నాం కదా మనం. రైట్, పోలీసులు ఏం చేశారంటే ఇక్కడ ఇలా జరిగింది కదా, వేరే దగ్గర అక్కడ జరిగిందా అని చెప్పి చెక్ చేస్తుంటే షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గర ఒకడు ఇలాగే రెక్కిచ్చేస్తూ ఒకటి కనపడ్డాడంట. వాడే వీడని అనుకుంటున్నారు, అది కథ. సో షారుఖ్ ఖాన్ దగ్గర ఆల్రెడీ వెళ్ళాడు, రెక్కి చేశాడు, మొత్తం ఫుల్ సెక్యూరిటీ సీసీటీవీలు కష్టం అనుకున్నాడు, వచ్చేసాడు. ఇక ఇప్పుడు ఇక్కడ చేశాడు, బట్ దొరకలేదు అంటున్నారు. ఉదయం దొరికాడని అంటున్నారు. సో అంతేమంగా ఇప్పుడు ఏంటండి, ఎన్నో అనుమానాలు. ఏంటి అనుమానాలు? కరీనా కపూర్ ఆల్రెడీ చెప్పింది, అరే బాబు మా ప్రైవసీ కొంచెం కాపాడండి రా బాబు, ఏది విధంగా చెప్పొద్దు, నేను వచ్చాను హాస్పిటల్కి వచ్చాను. వాస్తవానికి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇంట్లో లేదంట, బట్ ఇంట్లో ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తారు, ఆమె చెప్పింది. బట్ పార్టీలో ఉంది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆమె కబురు పెడితే అప్పుడు ఆమె డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చిందని అంటారు. లేదు ఆమె ఇంట్లోనే ఉంది, ఆమె సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు వచ్చారు పిల్లల దగ్గరికి, అప్పుడు సైఫ్ అలీ ఖాన్కి వాడికి గొడవ జరిగిందని అంటారు. మరి కరీనాకి అసలు ఏం కాలేదేంటి అన్న డౌట్ మళ్ళీ. సో ఇలా ఎన్నో డౌట్లు. పాపం బాధలో ఉంది, పార్టీకి వెళ్ళింది, ఎంజాయ్ చేసిన విషయం పక్కన పెడదాం. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడైతే నాకు అనిపిస్తుంది వాడు పెద్ద సైకోగాడు. సో ఇటువంటి వాడిని వదిలిపెట్టొద్దు. జడ్జి మీద ప్రవేశపెట్టిన వాళ్ళు వేసే శిక్షలకి మళ్ళీ బయటకు వస్తాడు. సో వీడిని చంపేట కరెక్ట్ అని వీళ్ళు అనుకున్నారని నాకు అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ వాడు పోలీసులకు చిక్కాడు. ఐఎమ్ షూర్ వాడిని వేరే ఎక్కడ ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా వచ్చాక వాడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు, నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తూ ఉంది. అండ్ సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి ఇక సెక్యూరిటీ కూడా టైట్ చేయడం ఖాయం. సో మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ కాపాడుకుందేమో కొడుకు, సైఫ్ అలీ కత్తిపోట్లు ఆ రకంగా దిగేలా అయ్యింది. సిచ్యువేషన్ ఆ రకంగా అయిందంటే అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్లు భయపడి గేట్ వేసుకొని పైకి వెళ్ళటం, ఆ మూమెంట్లో అక్కడ సైఫ్ అలీ ఇంకా భయపడిపోతాం, భయంతో ఆ రకంగా జరిగింది. అదర్వైజ్ సైఫ్ అలీ ఖాన్ పాపం గాయాలు కూడా అయ్యేవి కాదు, అండ్ ఇంత దూరం కూడా వచ్చేదైతే కాదు.